నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ కి సంబంధించినటువంటి 400 అశ్లీల వీడియోలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన ఇక్కడ లేడు, కేసు ఫైల్ అయిన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడు, సో ఆయన మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అంటున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ప్రజ్వల్ రేవణ్ కి సంబంధించినటువంటి 400 మంది అమ్మాయిలతో అశ్లీల వీడియోలకు సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది, ఆయన మీద ఇబ్బంది పెట్టడం అనే దానికి సంబంధించి. అది అయిన తర్వాత ఆయన ఎప్పుడు పారిపోయాడు, విదేశాలకు పారిపోయాడు, ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అంటున్నారు. అసలు ఆ కేసు ఎందుకు వచ్చింది, అసలు ఇప్పుడు ప్రజెంట్ ఆ కేసు అప్డేట్స్ ఏంటి, స్టేటస్ ఏంటి? విచిత్రంగా ఏంటంటే మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ రేవణ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఓకే. అలాంటి అతన్ని పెట్టుకొని ప్రచారం చేసినటువంటి నరేంద్ర మోడీ ముందు ఇమీడియట్గా రాజీనామా చేయాలని ఒక డిమాండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కర్ణాటక వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ ఆ ప్రజ్వల్ రేవణ్ని పక్కన పెట్టుకొని ప్రచారం చేసి ఓట్లేమని చెప్పి అన్నాడు. ప్రజ్వల్ రేవణ్ ఎవరు? మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు. ఆయన తండ్రి రేవణ్, అంటే దేవగౌడ తండ్రి రేవణ్, రేవణ్ కొడుకు ప్రజ్వల్ రేవణ్. ఓకే. ఇప్పుడు జేడిఎస్ అలాగే బీజేపీ అక్కడ పొత్తు పెట్టుకున్నాయి, లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ప్రచారం చేస్తుంది. ఇదే ప్రజ్వల్ రేవణ్కి ఓటేయమని చెప్పి ర్యాలీల్లో నరేంద్ర మోడీ ప్రచారం చేసి ఇచ్చాడు, అమిత్ షా కూడా ప్రచారం చేసి ఇచ్చాడు. హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ ప్రజ్వల్ రేవణ్ని పక్కన పెట్టుకొని ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం పెన్ డ్రైవ్లన్నీ తీస్తే 400 మందికి పైగా అమ్మాయిలతోటి అశ్లీలంగా ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయి. అతని మీద 3000 వీడియోలు పైగా ఉన్నాయి. పెన్ డ్రైవ్లు తీసే కొంది అనేకం వస్తున్నాయి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను ఈ విధంగా చేస్తున్నాడు, మొత్తం బయట పెట్టండి అని చెప్పి అంటుంటే అసలు ఎక్కడున్నాడు ప్రజ్వల్ రేవణ్? లేడు, జర్మనీ వెళ్ళిపోయాడని చెప్తున్నారు. జర్మనీ ఎలా వెళ్తాడు? అసలు ఈ కేసు ఫైల్ అయింది, కేసు ఫైల్ అయిన తర్వాత ఆయన జర్మనీ పారిపోయాడు అని అంటే ఎలా పారిపోతాడు? అక్కడ ఉందేమో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కర్ణాటకలో. మరి విదేశాలకు వెళ్ళాలంటే ఎవరి సహకారం ఉండాలి? ఒకవైపు కేసు ఉన్నప్పుడు ఆయన పారిపోయాడంటే ఎవరి సహకారం ఉండాలి? బీజేపీ యొక్క సహకారం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే. గతంలో కూడా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇంకొక అతను ఎవరు సోక్సీ ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ భారతదేశం విడిచి సేఫ్గా లండన్ వెళ్ళడానికి కారణం ఇదే బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇప్పుడు జర్మనీలో ఉన్నటువంటి ప్రజ్వల్ రేవణ్ని తీసుకొస్తారా లేదా? తీసుకురావాలి కదా. సిట్ని అయితే ఏర్పాటు చేశారు. సిట్ని ఏర్పాటు చేసి రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏమో శివకుమారు. సిట్ని అయితే ఏర్పాటు చేశారు. సిట్ విచారణ కొనసాగుతుంది. సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో పెన్ డ్రైవ్లు అనేవి పట్టుకొచ్చారు. పెన్ డ్రైవ్లు పట్టుకొస్తే పెన్ డ్రైవ్ల్లో అసలు తవ్వే కొద్దీ వస్తున్నట్టు దాదాపు ఇప్పటికే కొన్ని వేల వీడియోస్ బయటకు వచ్చి దాదాపు 400 మంది అమ్మాయిలతోటి ఆయన ఉన్నటువంటి అశ్లీల దృశ్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన విచారించాలా పర్లేదా? విచారించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలంటే ఇప్పుడు ఎన్నికల సమయం, ఈ వీడియో బయటకు వచ్చింది. బీజేపీ వాళ్ళు ప్రజ్వల్ రేవణ్కి సహకారం అందిస్తున్నారు. బీజేపీ వాళ్ళ సహకారంతో దేశం విడిచి వెళ్ళిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు ఇది మొత్తం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి యాంగిల్లో బీజేపీ వచ్చేసింది. ఎలా వచ్చింది? నవీన్ గౌడ్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ఉన్నాడు. అతను ప్రజ్వల్ రేవణ్కి అత్యంత సన్నిహితుడు ఒకప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ప్రజ్వల్ రేవణ్ని రాజకీయంగా బలహీనపరచడానికి ఇతను ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి వాటిని బయట పెట్టాడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బయట పెట్టినందువల్లే బయటకు వచ్చినాయి. కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీ కుట్ర అనేటువంటి యాంగిల్లో తీసుకొస్తున్నారు. అసలు కథ పోయింది. దానికి రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు. ఇది బీజేపీ మీద లేదంటే ఇప్పుడు కూటమి మీద అక్కడ
కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆపరేషన్ అనేటువంటి యాంగిల్లో దాన్ని తీసుకొస్తున్నారు. అసలు ప్రజ్వల్ రేవణ్ చేసింది ఏందనే దాని మీద సమాధానం చెప్పట్లే ఇప్పటివరకు. బ్రిజ్భూషణ్ అనే అతను రెజ్లర్స్ని లైంగిక వేధింపులు చేశారని చెప్పేసి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే ఆయనకి సపోర్ట్ పడుతుంది బీజేపీ. అదేమంటే హిందూ సాంప్రదాయం, మహిళలను గౌరవించడం, మా సనాతన ధర్మం ఇది చెప్తుంటుంది బీజేపీ. బ్రిజ్భూషణ్ అక్కడ రెజ్లర్స్ దాదాపుగా నేను జంతర్ మంతర్ దగ్గర దాదాపు కొన్ని నెలల పాటు ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. లాస్ట్కి బ్రిజ్భూషణ్ అసలు ఏమాత్రం అసలు చర్యలు తీసుకోకపోగా బీజేపీలో అతనికి మంచి పదవులు ఇచ్చారు. లాస్ట్కి విసిగిపోయినటువంటి రెజ్లర్స్ ఏం చేశారు, వాళ్ళు సాధించినటువంటి గోల్డ్ మెడల్ అవన్నీ వెనక్కి ఇచ్చేశారు కేంద్ర ప్రభుత్వానికి. ఇంతకన్నా అవమానం ఉంటుందా? ఎందుకు చర్యలు తీసుకోలేదు బ్రిజ్భూషణ్ మీద అంటే ఆయన బీజేపీ కాబట్టి. అంటే పై స్థాయిలో ఉన్నటువంటి అగ్రనేతలకు నచ్చితే ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా, ఆర్థిక ఉగ్రవాది అయినా జైలుకు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద విచారణ ఉండదు, లైంగిక వేధింపులు చేయొచ్చు, బ్లూ ఫిల్ములు తీయచ్చు, వీడియోలు బయటపడచ్చు, విచ్చలవిడిగా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి సంకేతాలు ఇప్పుడు సమాజానికి వెళ్ళిపోతున్నాయి కదా. వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి నేను రేణుకా చౌదరి గారి ఇంటర్వ్యూ తీసుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఒక సూత్రం ఉంది, వాషింగ్ పౌడర్ది ఎవరైనా సరే ఏదైనా చేయొచ్చు. బీజేపీలోకి వెళ్తే కనుక వైట్ వాష్ అయ్యి బయటకు వస్తారండి. ఓకే, అలా బీజేపీ యొక్క పరిస్థితి ఉంది అని చెప్పి ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ ఎపిసోడ్ని చూస్తే కనుక అర్థమవుతుంది. లుకౌట్ నోటీసులు అయితే ఇచ్చారు, కర్ణాటక పోలీసులు ఏమో సిట్ అయితే ఏర్పాటు చేశారు, విచారణ అయితే చేస్తున్నారు. అసలు ఆయన రావాలి కదా, ఎన్నికల ముందు ఆయన వస్తాడా? అందులో మూడో ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు వచ్చి దాని విచారణ కనుక బయట పెడితే ఇప్పుడు పరిస్థితి ఏంది? ఫేక్ వీడియోలు అని చెప్పేసి డీప్ ఫేక్ వీడియోలు పెట్టారు మతపరమైనటువంటి రిజర్వేషన్ల మీద అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం. మరి ఈ మొత్తం ఎపిసోడ్ వచ్చింది కదా, దీన్ని మాస్ రేపిస్ట్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఇంత చేసినటువంటి అతన్ని మరి అతన్ని తీసుకురావచ్చుగా, తీసుకురాలేదు కదా, తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి కదా, విదేశాలకు పారిపోయిన వాళ్ళని మరి సహకారం అందించాలి కదా. కాబట్టి ఈ ఎపిసోడు ఒక రకంగా చెప్పాలంటే పొలిటీషియన్స్ ఏం చేసినా సరిపోతుంది, ఏమైనా చేయొచ్చు, ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత దారుణాలు చేసినా ఎంత అఘాయిత్యాలు చేసినా భారతదేశంలో సేఫ్ బీజేపీలో ఉంటే అనేటువంటి సంకేతం వెళ్ళేలాగా ఈ కేసు కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీని నమ్మాలి అంటే ఇప్పుడు రేవణ్ ఇప్పుడు అబ్రాడ్ నుంచి ఇటు ఇండియాకి తీసుకొస్తే కానీ నమ్మేటువంటి అవకాశం లేదా అంటారా ఆ రాష్ట్రంలో? ఎలక్షన్ లోపల రేవణ్ని తీసుకువచ్చి జర్మనీ నుంచి కనుక కర్ణాటక పోలీసులకు అప్పచెప్పకపోతే, కర్ణాటక పోలీసులకు కనుక సహకరించకపోతే అక్కడ రిజల్ట్ దారుణంగా ఉండే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో. సో మరి చూద్దామంటే బీజేపీ రేవణ్ని ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉందా ఎలక్షన్స్ ముందు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.